హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 81. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. మహల్కి వచ్చిన డాక్టర్ అందరినీ బయటకు పంపి ఆయుష్ను చెక్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ ఏం చెప్తాడా అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటే కాసేపు అయ్యాక బయటకు వచ్చిన డాక్టర్ అందరి వైపు చూస్తూ, టెన్షన్ అవ్వకండి, ఆయుష్ గారిలో మూమెంట్స్ కనిపిస్తున్నాయి, అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ఆయన చెవికి చేరుతుంది. ఆయుష్ గారు ఇంత త్వరగా నార్మల్ అవుతారని సీరియస్గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వితిన్ 1 మంత్ లేదా అంతకంటే ముందే సార్ కోమా నుండి బయటకు రావచ్చు అని చెప్తూ ఉన్న డాక్టర్ వైపు చూస్తూ అందరూ ఆనందంతో ఉప్పి తప్పిపోతుంటారు. డాక్టర్, మీరు చెప్తుంది నిజమా అని ఆనందంగా బుగ్గల మీదకు చేరిన కన్నీళ్లను తుడుచుకుంటూ అడుగుతున్న ఆశి వైపు చూస్తూ, అవును మేడం, ఆయుష్ సార్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్. మీ ప్రేమే సార్ను త్వరగా నార్మల్ అయ్యేలా చేసింది. నేను మెడిసిన్స్ చేంజ్ చేస్తున్నాను అని ప్రిస్క్రిప్షన్లో మెడిసిన్స్ రాసిస్తూ, ఇప్పటి నుండి ఇవి యూజ్ చేయండి, ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఆయుష్ గారు త్వరగానే మాట్లాడతారు కదా? తప్పకుండా మాట్లాడతారు మేడం అని చెప్పి నిషానిచ్చిన అమౌంట్ తీసుకొని కొన్ని జాగ్రత్తలు చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాక ముందుగా కృష్ణదేవ్ రాగిని ఆయుష్ని చూడడానికి లోపలికి వెళ్తారు. ఎప్పటిలాగే కళ్ళు తెరిచి చూస్తూ ఉన్న ఆయుష్ని చూసిన రాగిని కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ, నిన్ను ఇలా చూడడం చాలా కష్టంగా ఉంది ఆయుష్, త్వరగా నార్మల్ అవ్వు కన్నా. నీ గొంతు వెనుక ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి అనుకునేలోగా నీకు ఇలా జరిగింది. నువ్వు త్వరగా కళ్ళు తెరిచి నార్మల్ అయితే కానీ ఈ మహల్కి పూర్వ వైభవం రాదు. మోహిత్, విక్రమ్ నువ్వు నార్మల్ అయ్యే వరకు పెళ్లి చేసుకోమో అని మొండిగా చెప్తున్నారు. నీకోసం వాళ్ళు తమ పర్సనల్ లైఫ్ని కూడా పక్కన పెట్టేసి నెల రోజులుగా అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు ఆయుష్. దియా కూడా నీకోసం బాగా బెంగ పెట్టుకుంది కన్నా, ఒకసారి కళ్ళు తెరువురా అని ఆయుష్ మొహాన్ని బాధగా తడుముతూ ఉంటుంది. రాగిని కంట్రోల్ అంటే తన భుజం మీద చేవేసి ఆయుష్ వైపు చూస్తూ, నువ్వు నాతో మాట్లాడకుండా ఉన్నప్పుడు కూడా నేను ఇంతలా బాధపడలేదు ఆయుష్. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా క్షేమంగా అండ్ హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ ఇవాళ నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా గుండెల్లో కత్తితో పొడిచినట్టుంది. నీకు నేనంటే ప్రేమ లేకపోయినా నీ కూతురు అంటే ప్రాణం కదా, ఆ పసిదాని గురించైనా నువ్వు నార్మల్ అవ్వాలి. ఇద్దరు బాధగా ఆయుష్ వైపు చూస్తూ కాసేపు అక్కడే కూర్చొని బయటకు రాగానే ఒక్కొక్కరిగా లోపలికి వచ్చిన ఆయుష్ని చూస్తూ ఉంటారు. ఆఖరిగా దియాతో కలిసి రూమ్లోకి వచ్చిన ఆశి దియా వైపు చూసి తన ముందు నీస్ మీద కూర్చొని, దియా 2 చేతులు తన 2 చేతులతో పట్టుకొని, క్యూటీ, నీకొక గుడ్ న్యూస్ చెప్పనా? ఇంకొన్ని డేస్లో మీ డాడ్ నార్మల్ అయిపోతాడు అండ్ నీతో బోలెడన్ని కబుర్లు కూడా చెప్తాడు. మనల్ని బయటకు కూడా తీసుకుని వెళ్తారు. ఆశి చెప్పింది విన్న దియా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, మోమ్, నువ్వు చెప్పేది నిజమా? డాడీ నిజంగా నార్మల్ అవుతాడా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉన్న కూతురి తల నిమురుతూ, నిజం క్యూటీ, జస్ట్ 1 మంత్ అంతే అంటూ దియాను హక్ చేసుకుంటూ చెప్తుంది. దియా బెడ్ మీదున్న ఆయుష్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, డాడ్, మా అమ్మ చెప్తుంది నిజమా? నువ్వు త్వరగా నార్మల్ అవుతావంట కదా, ఐఎమ్ సో హ్యాపీ అని హ్యాపీ టీయర్స్తో చెప్తూ, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తూ, మమ్మ నువ్వు నిజంగా గుడ్ న్యూస్ చెప్తుంటే నాకెందుకు ఇలా ఏడుపు వస్తుంది? ఆశి దియా కన్నీళ్లు తుడుస్తూ, ఎమోషనల్ అవ్వకు దియా, నా మంచి క్యూట్ గర్ల్వి కదా, ఏడవ్వాకు, డాడీ త్వరగా నార్మల్ అవుతాడు, ఓకే? అందరినీ డిన్నర్కి పిలుచుకుని డైనింగ్ హాల్కి రా, నేను డాడీకి జ్యూస్ తాగించి వస్తాను అని అక్కడే ఉంటే దియా ఎక్కడ ఇంకా ఎక్కువ ఏడుస్తుందో అని తనని డైవర్ట్ చేసి బయటకు పంపిస్తుంది. మిస్సింగ్ యూ బ్యాడ్లీ డాడ్ అంటూ ఆయుష్ బుగ్గకి ముద్దు పెడుతూ దియా అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆయుష్ హ్యాండ్ పట్టుకొని చూస్తూ, దియా మాత్రమే కాదు ఆయుష్ గారు, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. ఎవ్రీడే మీ గుండెల మీద తల పెట్టుకుంటే తప్ప నిద్ర వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మీకు దూరంగా పడుకుంటున్నాను. ఎంత కష్టంగా ఉందో తెలుసా? మీతో కలిసి చాలా బ్యూటిఫుల్గా నా లైఫ్ ఇమాజిన్ చేసుకున్నాను ఆయుష్ గారు. కానీ ఇలా అవుతుంది అని అస్సలు అనుకోలేదు. ఏదైతే ఏంటి, మీరు త్వరగా నార్మల్ అవుతారు, నాకు అదే చాలు అని తన చేతిని వెనక్కి తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటే ఆయుష్ ఆశి చేతిని గట్టిగా పట్టుకొని తను ఆశీను ఎంత మిస్ అవుతున్నాడో ఆ ఒక్క టచ్తోనే చెప్తాడు. ఆశి తన హ్యాండ్ హోల్డ్ చేసిన ఆయుష్ హ్యాండ్స్ వైపు షాకింగ్గా చూస్తూ, మిస్ యూ ఆయుష్ గారు అని ప్రేమగా ముద్దు పెడుతూ, నాకు నమ్మకం ఉంది మీరు త్వరగా నార్మల్ అవుతారు అని ఆనందంగా చెప్తూ ఆయుష్కి జ్యూస్ తాగించి మెడిసిన్స్ వేశాక డిన్నర్ చేయడం కోసం కిందకి వెళ్తుంది. డిన్నర్ చేయడానికి కిందకి వెళ్తూ ఉన్న ఆశీకి అభి రూమ్లో లైట్స్ ఆన్ చేసి కనిపించడంతో ఇది ఇంకా డిన్నర్కి వెళ్లకుండా అదే ఆలోచిస్తూ కూర్చుందా?
ఇందాక కూడా చాలా డల్గా కనిపించింది అంటూ అభి రూమ్లోకి వెళ్ళబోతూ రూమ్లో నుండి బయటకు వినిపిస్తూ ఉన్న వాయిస్ విని అక్కడే ఆగిపోతుంది. అభి, కిడ్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అసలు. నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకి సెట్ అవ్వదు అని. అయినా ఎందుకు మన మధ్య ఈ టాపిక్ తీసుకుని వస్తున్నావు? బికాస్ ఐ లవ్ యూ బావా. నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు. నన్ను ప్రేమిస్తున్నా నువ్వెందుకు దాన్ని ఒప్పుకోవట్లేదు? వాట్? అభి నిషాన్ని ప్రేమిస్తుందా అని షాకింగ్గా చూస్తూ ఆశి షాక్ అవుతూ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. పిచ్చిదానిలా మాట్లాడక అభి. నా లైఫ్లో ప్రేమ పెళ్ళికి ప్లేసే లేదు. అవి ఎప్పుడో నా లైఫ్లో అయిపోయాయి. నువ్వు మరొకసారి మన మధ్య ఈ టాపిక్ తెస్తే నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాను. బావా ప్లీజ్, నీ ప్రాబ్లం ఏంటో చెప్తే కదా నాకు అర్థమవుతుంది. నాలో ఏదైనా మిస్టేక్ ఉంటే నేను రెక్టిఫై చేసుకుంటాను. గివ్ మీ ఏ ఛాన్స్ బావా, 1 ఛాన్స్ ప్లీజ్. ఎనఫ్ అభి, మీ అక్కను ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకోలేను. ఇదే నా ప్రాబ్లం. ఈజ్ ఇట్ క్లియర్ అని కోపంగా చెప్పి రూమ్ బయటకు నడుస్తాడు. నిషాన్ రావడం చూసిన ఆశి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది. కిందకు వెళ్తున్న నిషాన్ని చూసి ఆలోచిస్తూనే నిషాన్ వెళ్ళిన 10 నిమిషాలకి అక్కడి నుండి వెళ్తుంది ఆశి. ఆశి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తారు. అది చూసిన ఆశి తన ఆలోచనలు పక్కన పెట్టేసి చిరునవ్వుతో అక్కడికి వెళ్ళి వడ్డించడానికి రెడీ అవుతూ ఉంటుంది. అమ్మ ఆశి, నువ్వు ఇప్పుడే నార్మల్ అవుతున్నావు. ఇప్పుడు ఇవన్నీ చేసి స్ట్రెయిన్ అవ్వకు. ఇటు దియా, ఆయుష్ మరోవైపు ఆఫీస్ వర్క్స్ చూసుకుంటూ ఇప్పటికే చాలా టయర్డ్గా కనిపిస్తున్నావు. పైగా వద్దు అన్న అందరి కోసం కుక్ చేశావు. ఆయుష్ నార్మల్ అయ్యే వరకు నువ్వు అసలు కుకింగ్ వైపే వెళ్ళకు. ముందు నువ్వు కూర్చో అని సూర్యదేవ్ ఆశి చేపట్టుకుని చైర్లో కూర్చోపెడుతూ మెయిడ్స్ వైపు చూస్తూ సర్వ్ చేయి అన్నట్టు చూస్తాడు. ఆశి చిన్నగా నవ్వుతూ దియా కోసం స్పెషల్గా కుక్ చేసినవి తనకి తినిపిస్తూ చిన్నగా మాటలు చెప్తూ నిషాన్ వైపు చూస్తుంది. ప్లేట్లో పెట్టిన ఫుడ్ను వేళ్లతో తిప్పుతూ ఏవో బొమ్మలు గీస్తూ ఉన్నాడు కానీ ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోవడం లేదు. నిషాన్ని అలా చూసిన విక్రమ్, ఏంట్రా తినకుండా ప్లేట్లో ముగ్గులు వేస్తున్నావు? తినాలని లేదు బ్రో, నేను మళ్ళీ తింటాను అని హ్యాండ్ వాష్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్న నిషాన్ని చూసి ఆశీలో అనుమానం స్టార్ట్ అవుతుంది కానీ అది బయట పెట్టదు. ఏమైంది వీడికి, తినమంటే అలా వెళ్ళిపోయాడు? మేబీ మూడ్ బాగాలేదేమో. విక్రమ్ మోహిత్ వైపు చూస్తూ, అది సరే అభి ఎక్కడా? దానికి ఆకలిగా లేదట, నేను పిలిస్తే రాను అంది. సరిపోయారు ఇద్దరిద్దరే అని విక్రమ్ అంటూ ఉండగానే అక్కడికి వచ్చిన ప్రణవి విక్రమ్ పక్కన ఖాళీగా ఉన్న చైర్లో కూర్చుంటూ ఉండగా ఆగు అని సీరియస్గా వినిపిస్తుంది ఆశీ వాయిస్. చైర్ను పట్టుకుని వెనక్కి పుష్ చేయాలి అని చూస్తూ ఉన్న ప్రణవి ఆశీ వాయిస్కి ఉలిక్కిపడి తన వైపు చూస్తుంది. నీకేం పని ఇక్కడ? వాట్? ఇక్కడేం చేస్తున్నావని అడుగుతున్నాను. తెలుగులోనే కదా అడుగుతున్నాను, వినిపించడం లేదా? ఆశీ వైపు పళ్ళు నోరుతూ చూస్తూ, డైనింగ్ టేబుల్ దగ్గరికి ఎందుకు వస్తారు? తినడానికే కదా, నేను కూడా అందుకే వచ్చాను. తెలివిగా ఆన్సర్ ఇస్తున్నాను అని ఫీల్ అవుతున్నావా? ఆయుష్ గారు నీకేం చెప్పారు? నువ్వు మాతో కలిసి కూర్చొని తినడానికి వీల్లేదు అని చెప్పిన సిగ్గు లేకుండా తినడానికి వచ్చావా? అశ్రిత! కోపంగా వినిపించిన కృష్ణదేవ్ వైపు చూస్తూ, ఐఎమ్ సారీ బాబాయ్ గారు, ఈ మహల్లో ఆయుష్ గారు ఉన్నా లేకపోయినా ఆయన మాటే ఫైనల్. ఇప్పుడు ఆయుష్ గారు కోమాలో ఉన్నారు, ఆయనకేమీ తెలియదు అని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఆయన భార్యగా నేను అసలు సైలెంట్గా చూస్తూ ఉండలేను. తను మా అందరితో పాటు కూర్చొని తినడానికి నేను ఒప్పుకోను. ఇంకా ఏం చేస్తున్నావు? అందరూ తిన్నాక నువ్వు కింద కూర్చొని తిను అనగానే ప్రణవి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రణవి అని పిలుస్తూ ఉన్న కృష్ణదేవ్ కూడా వెనకే వెళ్ళాలి అనుకుంటాడు కానీ ఇదంతా ప్రణవి చేసుకున్నదే కాబట్టి కామ్గా కూర్చొని తింటూ ఉంటాడు. సూర్యదేవ్ రాగిని ఒకరినొకరు చూసుకునే ఆశీ వైపు గర్వంగా చూస్తే మోహిత్ విక్రమ్ ప్రణవిని చూసి నవ్వుకుంటూ తమ డిన్నర్ ఫినిష్ చేస్తారు. ఆశీ డేరింగ్కి వేద ఫుల్ ఫిదా అయిపోయి చిరునవ్వుతో చూస్తూ తింటూ ఉంటుంది. దియాకి తినిపించడం అవ్వగానే ఆశీ దియాను ఆడుకోమని చెప్పి పంపించి తన డిన్నర్ ఫినిష్ చేసి అభికి బలవంతంగా తినిపించి నిషాన్కి కూడా మోహిత్తో డిన్నర్ ప్లేట్ పంపించి దియాను తీసుకుని పడుకోవడానికి తమ రూమ్కి వెళ్ళిపోతుంది. చాలా డేస్ తర్వాత ఆశీ ఆఫీస్కి వెళ్ళడంతో తనకి కొంచెం నర్వస్ అండ్ టెన్షన్గా ఉన్నా అది మొహంలో ఏమాత్రం కనిపించకుండా ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ యాటిట్యూడ్తో ఆయుష్ ఆఫీస్లో అడుగుపెడుతుంది. ఆశి వెళ్ళడంతోనే ముందుగా బోర్డ్ మెంబర్స్తో మీటింగ్, ఆ తర్వాత క్లయింట్స్తో ప్రాజెక్ట్ డిస్కషన్ అండ్ స్టాఫ్తో డే మీటింగ్, టీమ్ మీటింగ్ అండ్ ప్రాజెక్ట్ మీటింగ్ అండ్ కంపెనీ అప్డేట్స్ అంటూ ఆశి డే మొత్తం ఊపిరి కూడా తీసుకునేంత బిజీగా గడిపేస్తూ ఉంటుంది. మీకోసం ఎవరో వచ్చారు మేడం అని చెప్పిన తన పిఏ వైపు చూస్తూ ఇవాళ ఎవరిని ఆపొద్దు, అందరినీ పంపించు అని చెప్పి తన వర్క్ కంటిన్యూ చేస్తుంది. హాయ్ అశ్రిత అంటూ వినిపించిన వాయిస్కి హాయ్ అంటూ హెడ్ లిఫ్ట్ చేసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నువ్వా,
ఇక్కడికి ఎందుకు వచ్చావు అని మొహాన్ని సీరియస్గా పెట్టుకుంటూ అడుగుతుంది. వెల్కమ్ టు ది ఆఫీస్ అశ్రిత అంటూ బొకే తనకి ఇస్తూ ఉన్న విప్లవ్ వైపు కోపంగా చూస్తూ ఆ బొకేను కోపంగా విసిరిపడేస్తూ గెట్ అవుట్ అంటూ కోపంగా చూస్తూ తన చేతిని డోర్ వైపు చూపిస్తూ ఉంటుంది. రిలాక్స్ డార్లింగ్, నిన్ను చూసి నెల రోజులు దాటింది. ఎలా ఉన్నావు? అసలే ఆయుష్ కోమాలో ఉన్నప్పటి నుండి బాగా డల్గా ఉన్నావు. సడన్గా ఆఫీస్కి వచ్చావంటే ఆయుష్ కోలుకుంటున్నాడా లేక చచ్చిపోయి? విప్లవ్ మాట కంప్లీట్ అవ్వకముందే ఫ్లవర్ వాచ్ పగిలిన శబ్దం విని విప్లవ్ ఆశి వైపు చూడగా ఆశి ఆవేశంగా అంటే ఫాస్ట్గా విప్లవ్ ముందుకు వచ్చి చంప పగలగొడుతుంది. వాట్ నెక్స్ట్ గాయ్స్? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.